గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటులను ఎలా చేత్కరించిందో మర్చిపోయినట్లున్నారు. అసలు నిజంగా చేత్కరించాడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి? మీ అన్న కూడా మంచి నటుడులే, పవన్ కళ్యాణ్ గారు. మీ అన్న కూడా చిరంజీవి మహానటుడు, మామూలు నటుడు కాదు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి బాబు నాకు దండం పెట్టండి, బాబు నాకు కాళ్ళు పట్టుకుని అన్నాడా? ఆ పక్కనే మహేష్ బాబు, ప్రభాసు వీళ్ళందరూ కూడా ఉన్నారుగా. వాళ్ళు ఎందుకు మాట్లాడాలా? మీరు ఒక తండ్రిలాగా మమ్మల్ని, మన నటనా చాతుర్యం అక్కడ కూడా కనపడాలా? మన అన్న సరే ఓకే దండం పెట్టాడు. ఏంటైతే దండం పెట్టిన తర్వాత దండం పెట్టమని జగన్మోహన్ రెడ్డి అడగలేదు, ఆయన పెట్టాడు. పోనీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఆ తత్వం ఉండుంటే ఇంటికి పిలిచి మర్యాద ఎందుకు చేస్తాడు? సపర్యాలు ఎందుకు చేస్తాడు? షాళ్ళు కప్పి భోజనం ఎందుకు పెడతాడు? చిరంజీవి డ్రామా ఏంటి? మామూలు నటుడు కాదు. అందుకే ప్రజలు ఈడ్చిదన్నారు. ఒక పార్టీ అమ్మేశాడు, అదే పార్టీ మర్జ్ చేశాడులే. చిరంజీవి కనీసం నానా యాగి చేస్తుంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ ఆడియో ఫంక్షన్లో, ప్రెస్ మీటుల్లో మీరు ఏంటది పెద్ద పెద్ద సినిమా నటులు మీరందరూ వచ్చి మీ కాళ్ళ మీద పడాలి, అది పడాలి, ఇది పడాలని చెప్పని చూస్తారా? ఒకసారి క్లిప్పు చూడండి. ఇన్ని మంది, కోట్ల మంది తెలిసిన ఒక హీరోని కూడా, నా కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారు, మీరు మాతృమూర్తి, ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలి? ఎంత అహంకారం! నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేనివాడు. మేము కష్టపడి తినడానికి కూడా నీకు వచ్చి నమస్కారాలు పెట్టాలంటే మా ఆత్మగౌరవం ఒప్పుకోవట్లేదు. సరే చూసారు కదా, అది మన ఓసరవెల్లిలాగా. అసలు ఓసరవెల్లి చెప్పానుగా, ఓసరవెల్లి ఓరు బాబు మీకు దండం పెడతా, నా పవన్ కళ్యాణ్తో నన్ను పోల్చొద్దురా బాబు. నేనన్నా కనీసం ఏదో నాకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వాళ్ళకంటే దారుణం అంటది. దానికంటే మనం ఇంకా ఎక్కువ